గ్రామాల అభివృద్ధి యువతతోనే సాధ్యమని మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుంటుపడుతున్న గ్రామాభివృద్ధిని చూడలేకనే సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ సర్పంచ్గా పోటీలో ఉన్నట్లు తెలిపారు. చదువుకున్న వాళ్లు రాజకీయాల్లోకి వస్తే గ్రామం మరింత వేగంగా ముందుకెళ్తుందన్నారు. గత ఎన్నికలలో కొండపాక సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయిన ప్రజలకు అనేక పనులలో తోడున్నానని పేర్కొన్నారు. గ్రామంలో మహిళా రిజిస్ట్రేషన్ అనుకూలించడంతో శ్రీనివాస్ గౌడ్ నవీన్ అని సర్పంచ్గా నామినేషన్ వేసి ప్రజలలోకి వస్తున్నానని వివరించారు. కొండపాక గ్రామ ప్రజలు సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు నా నమస్కారము. నేను మంచాల శ్రీనివాసు, మీ అందరికీ సుపరిచితుడిని. నేను 2019లో కూడా పోటీ చేసి నా ఎజెండాలో, నా మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో కూడా నేను గెలవకపోయినప్పటికీ నాకు సాధ్యమైన పనులు నేను చేసి పెట్టాను, మీ అందరికీ తెలుసు అది. కానీ కొన్ని పనులు నేను పదవి ఉంటే మాత్రమే చేయగలిగే పనులు ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ అధికారులతో మాట్లాడే పనులు కొన్ని పదవి ఉంటేనే చేయగలుగుతాం, కనుక అవి చేయలేకపోయినా అందుకోసము గ్రామంలో ఉన్న బొడ్రాల సమస్యను కానీ, రోడ్ల సమస్యను కానీ, కోతుల సమస్యను కానీ, కొన్ని గల్లీలలో తిరుగుతుంటే బాధ అనిపిస్తుంది. రోడ్లు సరిగా లేవు, మోరీలు సరిగా లేవు. ఇట్లాంటి పనులు చేస్తా. నేను ఇన్ని రోజులు కూడా చదువుకున్న విద్యార్థుల్ని కూడా ప్రోత్సహించుకుంటూనే వచ్చిన. కొన్ని పిల్లలకు, మంచి చదువుకున్న పిల్లలకు కూడా నేను జాబులు పెట్టించిన అమ్మ. కొందరు ఇంకా చదువుకునే పిల్లలకు కూడా యూనిఫామ్లు ఇప్పించినాము, వాళ్ళకి కంప్యూటర్లు ఇప్పించినాము, హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఇప్పించినాము. ఊర్లో కూడా ఏ సమస్య ఉన్నా కూడా మీలో ఒకటిగా పనిచేస్తూ బీట్ సౌకర్యం లేదు ఒడ్లు ఆరబెట్టుకోవడానికి, అట్లాంటి వాటి మీద కూడా మేము కష్టపడతామమ్మ. అందరూ అమ్మలు, అక్కలు, అందరూ అన్నలు, అందరూ ఓటేసి మమ్మల్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు మంచాల నవీన శ్రీనివాస్. నేను కొండపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. ఇన్ని రోజులు పూర్వ నాయకులు బొడ్రాలు తీసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. అలాగే రోడ్డు కార్యక్రమాలు కూడా మధ్యలోనే ఆపేశారు. అలాగే వీధి లైట్లు కూడా చాలా లేవు. అవన్నీ సరిదిద్దడానికే నేను ముందుకు వస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసి కూడా ఏమీ చేయలేదు. మాలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చి ఇవన్నీ చేద్దామని ముందుకు వస్తున్నాము. మాకు అందరూ సహకరించి గెలిపించాలని కోరుతున్నాను. ఏమైనా ఓటును వేసి మమ్మల్ని గెలిపించగలరు.